అంటే విశ్వంలో లేనిదంటే ఏం లేదు కదమ్మా, ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. మనకి ఏం కావాలంటే తీసుకోవచ్చు. మీకేం నీకు అర్హత ఎంత ఉందో అవే వస్తాయి. అది కావాలి, అర్హత కూడా ఉండాలి. అర్హతను పెంచుకోవాలంటే ఎనర్జీ పెంచుకోవాలంటున్నాను. నువ్వు దాన ధర్మాలు ఎక్కువ చేయి, ఫిజికల్ వర్క్ ఎక్కువ చేయి. నువ్వు నాకు కావాలి 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 అంటే ఏది రాదు. ఎందుకు రాదు? ఈ విశ్వంకు ఏమిటిదంటే మనకు జన్మనిచ్చిన తర్వాత మనం ఇంకా ఏదో ఒకటి ఇవ్వాలి 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 అని ఈ విశ్వం మన గురించి ఎదురు చూస్తుంటది. మనం ఏం కమ్ 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 మనమే కావాలనుకుంటాం. రాదు. నీవు ఏది ఇస్తే అదే వస్తుంది. పుణ్యం నెగిటివ్ ఇస్తే నెగిటివ్ వస్తుంది, దాన ధర్మాలు చేస్తే డబ్బు వస్తుంది, ప్రేమ ఇస్తే ప్రేమ వస్తుంది. నన్ను ఎదుటి మనిషిలో మంచి రికగ్నేషన్ కలిగి పొగుడు, నీకు కీర్తి వస్తుంది. నిన్ను కూడా నీవు క్రిటిసైజ్ చేసావు అనుకో, నిన్ను క్రిటిసైజ్ చేస్తారు. అందరూ నన్ను క్రిటిసైజ్ చేస్తున్నారు అంటావు. నువ్వు చేసింది ఏంటి? అదే నీకు ఇచ్చిండు దేవుడు. దేవుడికి తెలియదు కదా. అట్లా మనం ఏమి ఇస్తామో అదే మనకు వస్తుంది. మనం డిపాజిట్ చేసుకున్నదే డ్రా చేసుకోవాలి. కాదు, డిపాజిట్ లేకుండా లోన్ కూడా ఇస్తుంది విశ్వం. నేను గమనించాను విశ్వాన్ని. విశ్వం లోన్ కూడా ఇస్తుంది నాన్న. మనకి అర్హత లేకపోయినా, నేను మారిపోయినా, తప్పుగా ఉన్నా, ఇప్పటి నుంచి నేను ఈ సమాజ సేవ చేస్తా అనగానే కొంత డబ్బు ఇస్తుంది వాడికి. కానీ మళ్ళీ యథావిధిగా మారంగానే వడ్డీతో సహా వసూలు చేస్తాడు ఆయన. బ్యాంకులో ఒకసారి పర్మిషన్ ఇచ్చి లోన్ ఇచ్చిన తర్వాత లోన్ కట్టకపోతే వాడేం చేస్తాడో ఈ విషయం కూడా అదే చేస్తుంది. అలా మిరాకిల్ గా మీరు విషయంతో కనెక్ట్ అయిన తర్వాత మిరాకిల్ గా మీరు పొందినటువంటిది ఏదైనా ఉందా? చాలా పొందాను. అంటే ఇది 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 అసలు నాకు వస్తుందా అని అనుకున్నది ఏదైనా ఉందా? చాలా. ఎక్కువ మంది ఇవి ధనం మీద లేదు, మాకు ఎంత కావాలి ఇవన్నీ ఉంటారు కదా. అలా ఎప్పుడైనా ఆలోచించారా? లేదు, వేరే జ్ఞానం గురించి లేదు నాన్న. నాకు ఇదిగో మా ఆయన వచ్చి ప్లంబర్ దొరకట్లేదే, పనపతి దొరకట్లేదే అంటాడు. నేను బయట నిలబడి ప్లంబర్ వచ్చాడు అనుకుంటాను. ఎవడో బేగ పట్టుకొని పోతుంటాడు. పోతూ ఏమమ్మా ఏరా నాన్న ఏం పని చేస్తాడు? నేను ప్లంబర్ని అంటాడు. రా నాన్న అని తీసుకొస్తాను. రాడు అనుకుంటూ వెళ్ళాడు ఆయన. అందుకని దొరకడు. కొంతమంది ఏం చేస్తారు, నేనే కష్టపడాలి, జీవితం అంతా నేనే కష్టపడాలి, నేను కష్టపడితేనే అవుతుంది. ఎవరు సహాయం చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళు కూడా, డబ్బున్న వాళ్ళు కూడా ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్ చేస్తే వాళ్ళే A to Z కష్టపడితే కానీ పని జరగదు. ఎందుకంటే వాడి ఫీలింగ్ అదే కదా. అంతే. ఒక ఆయన అనుకుంటాడు, నాకేం పైసలు పెడతాం, నాకు మంచిగా 10 మంది వస్తారు, హెల్ప్ చేస్తారని హ్యాపీ కాలు మీద కాలేసుకొని కూర్చో. ఆయనకు అందరూ వస్తారు, సహాయం చేస్తారు, వెళ్ళిపోతారు. నీ థాట్ ఫీలింగ్ ఏముందో, నీవేలా ఉంటావో, నువ్వేది కోరుకుంటావో అదే నీకు జరుగుతుంది. అలాగే నాకు చాలా చెప్పారు కదా, US వెళ్ళిన తర్వాత నాకు నడవలేను నాన్న, నడవద్దు అని అనుకుంటే అది రోడ్డు బోర్డు పెట్టారు వాకింగ్ అని, చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. దాని తర్వాత నాకు మొకాళ్ళ నొప్పులు, నేను నడవలేను, ఓయిలు అయితే కొంచెం దూరం నడిచిపోయి కూర్చుంటా. ఇక్కడ లేదు, నేను రేపటి నుంచి రాని విశ్వమా అన్న. నెక్స్ట్ డే సోఫా వేసాడు. అయితే నేను వెళ్ళిపోతున్నాను అన్న, నేను వెళ్ళడం చాలా ఇబ్బందికరంగానే ఉంది అని అన్నాను. అనగానే ట్రాష్ వాడు వచ్చి నా కుర్చీ తీసుకొని పోయాడు, నా కళ్ళు ఎదురుగా. 6 నెలల తర్వాత నేను వెళ్ళే రోజున. చూడండి, ఏం కావాలో మనకి ఎంత అర్హత ఉందో అంత సమకూరుస్తుంది విశ్వం. ఎంత సమకూరు. ఒక అమ్మాయికి డెలివరీ, చెయ్యి పైకి వచ్చింది, పిండం కిందికి తిరిగింది. అంటే సరే మా అట్లా ఎట్లా అవుతుంది, ఏం కాదు, ఏమైతే కమాందానా, వాడేదో ఫోటోలు అట్లా వస్తే భయపడతావా? నా మీద నమ్మకం ఉందా? విష్ణు సహస్రనామాలు చెప్తున్నాను, చేస్తున్నావు కదా, మెడిటేషన్ చేస్తున్నావు కదా, లలితా పారాయణ నేర్చుకున్నావు కదా నా దగ్గర, నీకు నమ్మకం ఉందా? లలితా పారాయణ పెట్టుకొని తిరుగు, లోపల పిండం అంతా తిరుగుతుంది. లలిత అంటేనే బాడీలో అంతా తిరిగే మంత్రాలే ఉన్నాయి, దాంట్లో ఏం కొత్తవి ఏం లేవు. నువ్వు పెట్టి ధనియాల కషాయం గాయించి నెయ్యి వేయమ్మా అన్నాను. ధనియాల కషాయం గాయించి నెయ్యి వేసి ఇచ్చింది, నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇప్పుడు నేను నిన్న విశ్వనియమాల పుస్తకాన్ని రాశాను. నేను సీనియర్ సిటిజన్స్ ఫోరం కమిటీ మెంబర్ని. మొన్న కలెక్టర్ ఆఫీస్లో మాకు మీటింగ్ జరిగి నన్ను పిలిచారు. పిలిస్తే నేను కొండాపూర్లో ఉన్నా. కలెక్టర్కు పుస్తకం ఇస్తే బాగుండు, ఇంత మంచి అవకాశం వస్తే కూడా పోకపోతే. హరిచందన వచ్చింది ఇప్పుడు కలెక్టర్, ఇస్తే బాగుండు కదా, ఇవ్వలేదు అని అనుకున్నా. ఇవాళ హనుమాన్ వ్యాయామశాలలో ఉంది, హరిచందన ఇనాగ్రేషన్ చేస్తే, అబ్బా ఇక్కడికి కూడా పోవట్లేదు, ఇవాళ నాకు మీటింగ్ ఉంది కదా, ఇవాళ వేరే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చాను, పోవట్లేదు కదా అని అనుకున్నాను. నా మీటింగ్ క్యాన్సిల్ అయ్యి నేను హరిచందనకు డైరెక్ట్గా పుస్తకం ఇచ్చాను ఇవాళ. అప్పుడు అనుకున్నాను, నేను కోరుకున్నాను కదా, నాకు ఇంత ఫాస్ట్గా నాకు వెళ్ళి ఆమెకు పుస్తకం ఇచ్చే అవకాశం లభించింది. నేను నిన్ననే అనుకున్నాను, నాన్న హరిచందనకు డైరెక్ట్గా ఒక పుస్తకం ఇస్తే బాగుండి, ఎప్పుడు పోతాను అబ్బా, ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికే వెళ్తలేను, ఇంట్లోనే ఉంటున్నా, ఏదన్నా మీటింగ్కు పిలిస్తే కదా నేను పోయేది. థాట్ పవర్ అంతే. నువ్వు ఏది ఆలోచించుకుంటే జరుగుతుంది, అన్నీ జరుగుతాయి నాన్న, అంతా మంచి జరుగుతుంది. మా అమ్మాయి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు దానికి 6 months బేబీ కడుపులో ఉంటుంది. 6 months తర్వాత అబార్షన్ అయిపోతుంది. 6 months వరకే కడుపులో పాపం తనకి. అప్పుడు వాళ్ళు 6వ నెల కాగానే అయిపోతుంది అని భయపడ్డారు వాళ్ళు. నేను తిట్టాను, ఏం కాదు, నేను ఇక్కడ నుంచి మెడిటేషన్ పవర్ ఇస్తాను, నీకెందుకే, మంచి పిల్ల పుడితే అన్నాను.
ఇక్కడ నుంచి మెడిటేషన్ చేసి ఎనర్జీని ఇచ్చేదాన్ని. ఆ. అంటే ఉంటుందమ్మా అలా టెలిపతి టెలిపతి కాదు నాన్న, మనం ఇవ్వచ్చు. ఇవ్వచ్చు. పై ఎనర్జీ నుంచి కింది ఎనర్జీ లెవెల్. ఒక ఇంట్లో నలుగురు నెగటివిటీతో ఉండి ఒకళ్ళు పాజిటివ్ ఎనర్జీ ఉంటే వీళ్ళ ఎనర్జీ ఇంట్లో వాళ్ళందరికీ పంచొచ్చు. అదే దీంట్లో ఉన్నది సైన్స్ అని చెప్తున్నాను కదా నాన్న. అంతా ఎనర్జీనే. మన మాటలు, మన ప్రవర్తన, మనం చేసేది ఒక ఎనర్జీ. ఒకటి నీ ఇష్టం, నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం, యేసుక్రీస్తు ద్వారా ఎనర్జీ తీసుకో. లేదా ఒక ఆమెకు అల్లా ఇష్టం, అల్లా ద్వారా చేసుకో. ఒక ఆయనకు బుద్ధుడు అంటేనే ఇష్టం, బుద్ధుడి ద్వారానే తీసుకో. ఒక ఆయనకు డబ్బు అంటేనే దైవం, డబ్బు ద్వారానే తీసుకో. ఏదో రకంగా ఒక వస్తువు ద్వారా, ఒక రూపం ద్వారా, అమ్మవారి ద్వారా నీవేదో ఎనర్జీని తీసుకొని నీ ఇంట్లో కుటుంబ సభ్యులందరికీ నువ్వు ఎనర్జీని పంచవచ్చు. ఇది కుర్చీ అంటే ఇక్కడ చూడు కుర్చీ, ఆ కుర్చీ మీద కూర్చొని సెల్ఫీ దిగాను యుఎస్ లో చెట్టు కింద. 6 నెలలు ఉంది. 6 నెలల తర్వాత అది వెళ్ళిపోయింది. అప్పుడు తానా వాళ్ళు పిలిచారు, తానా వాళ్ళు నాకు సన్మానం చేశారు, నా డాక్యుమెంటరీ ఫిల్మ్ అంతా యాదృష్టికంగా ఎంతో గొప్పగా. తర్వాత నాకు ఇండియా వస్తున్నప్పుడు నాకు అనిపించింది నేను ఏదో పెద్ద ఘనకార్యం చేస్తున్నా. ఈ టీవీ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ వచ్చి నా పేరు ఏదో పాపులారిటీ వచ్చింది అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు కలుగుతుండేది. రాగానే టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు పిలవడం జరిగింది. ఈ పుస్తకం రాశాను. ఆ పుస్తకానికి కంటే ముందే అన్ని వీడియోలలో ఇప్పుడు నేను రోజంతా నేనంటే నేను ఎక్కడికి కదలనే బాబు, నేను ఇట్లా పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయో నాకు కూడా నువ్వు రోజు బిజీగా ఉంటావు. అది యాదృశ్చికంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వరం నాన్న. అట్లా ఉంది నాన్న. ఆయన భగవంతుడే చేస్తున్నా నాకు ఇన్ని అవకాశాలు ఇవ్వడము. నేను ఎక్కడికి తిరగకపోయినా మీరే మన ఇంటికి వచ్చేసి అమ్మా నువ్వు 4 మాటలు చెప్పు అని అడిగి తెలుసుకొని పోయి ఈ విశ్వ నియమాలను వందల మంది, వేల మంది, లక్షల మంది వింటున్నారు కదా నాన్న యూట్యూబ్ల ద్వారా. ఎంతమందికి జ్ఞానం అందుతుంది. అంతకంటే ఎక్కువ జీవితంలో సార్థకత ఏం కావాలి నాన్న. ఎంత పెద్ద గురువులు అక్కడ ఉన్నా కూడా ఒక 4 శిష్యులకి 10 మంది శిష్యులకి మాత్రం అందించగలిగే జ్ఞానాన్ని ఇప్పుడు లక్షల మందికి ఇస్తున్నారు కదా. లక్షల మంది ఫోన్ చేసి బాగుందని ఇంకా వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకొని ఈ మేడంకి ఏదో చెప్పుకుంటే మాకేదో తృప్తి కలుగుతుంది, నానే మనిషి ఆమె అన్న ఫీలింగ్ వాళ్ళల్లో కలిగిందంటే ఎంత గొప్ప వరం నాన్న భగవంతుడు నాకు ఇచ్చింది. అంటే ఈ జన్మరాహిత్యము, ముక్తి, మోక్షం అంటే ఏంటి? ఏమీ లేవు. ముక్తి మోక్షం అని మనను పెద్దవాళ్ళు ఒక ప్రోగ్రెస్ కార్డు ఇచ్చారు అక్కడికి చేరుకోవాలని. మోక్షము అంటే ఏంటిది నాన్న అంటే నీవు చెవులో పాటలు పెట్టుకొని డాన్స్ చేస్తావు. ఆ చెవులో మంచి పాటలు ఉన్నాయి, అది గొప్పిలగాడు పెట్టుకొని డాన్స్ చేసుకుంటూ పోతాడు. పూర్వీకులు ఈ విశ్వం మొత్తంలో ఓంకారం ఉంది, మనలో కూడా ఓంకారం ఉంది. మనం ఎప్పుడైతే సైలెంట్ గా ఉంటామో అంటే టోటల్ గా అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ మైండ్ కూడా ఫీలింగ్ లేకుండా కదలకుండా ఉన్నప్పుడు మనము ఫిజికల్ గా పంచేంద్రియాలు, మన మనస్సు, బుద్ధి, ఆత్మ, సంస్కారము అన్ని సైలెన్స్ అయినప్పుడు ఆ ఓంకార శబ్దం వినపడుతుంది. లేదా నీవు ఇంటర్నల్ గా ఆలోచిస్తూ పోతుంటే నీవెవరేంటి, నీలో లోపాలేంటో నీకు ఆటోమేటిక్ గా నీ ఆత్మ నీకు చెబుతుంది. అలాంటివన్నీ మనలో ఉన్నాయని మెడిటేషన్ చేసే గురువులు ఎంతో మంది రోజు చెప్తున్నారు. అలాగ చెవుల్లో పెట్టుకొని ఓం అనేది మన బీజాక్షరాన్ని జపించి మన పెద్ద పెద్ద గురువులందరూ డాన్స్ చేశారు. విశ్వంలో వస్తున్న ఓంకారం మన ఓంకారం లయం కలిగింది, అదే మోక్షం. మోక్షం అంటే ఏం లేదు, దానిలో కలిసిపోవడం. విశ్వము మనము ఒకటే, వేరు కాదు అని లయమైపోయారు వాళ్ళంతా. ఓం అని మనలో వచ్చే ఓంకారము నీటిలో, సముద్రంలో ఓంకారం వస్తుందని నాసా ప్రయోగం చేసింది. ఆకాశం నుంచి ఓంకారం వస్తుందని, సూర్యుడి నుంచి ఓంకారం వస్తుందని చెప్పింది. అంటే విశ్వం మొత్తం ఓం అనే శబ్దం నిరంతరంగా లయగా వస్తుంది. మన శరీరంలో కూడా ఉంటుంది. మనం ఆ ఓంను వినము, ఎందుకంటే మనకు బాహ్యంగా ఉన్నటువంటి దాంట్లో చాలా బిజీ ఉంటాం. అంతే. మోక్షం అంటే ఏమీ లేదు నాన్న. మనం చేసే మంచి మాట, మంచి పని, మంచి ఆలోచన. నీకు మోక్షం ఎలా కలుగుతుంది అని నీవు ఎవరినైనా టెస్ట్ కూడా చేసుకో. వాళ్ళు చనిపోయిన దాన్ని బట్టి వాళ్ళు ఎలాంటి వాళ్ళు నువ్వు తెలుసుకోవచ్చు. అంతే. మన చావే మన బ్రతుకు నిర్ణయించేది. ఉంది కాబట్టే మనము ఈ 30% సెల్ ఫోన్ సింబు మారిన తర్వాత ఏముంది కాబట్టి ఉంది, ఒప్పుకుంటున్నాం. లేదని ఎట్లా చెప్తాం? లేదని చెప్పడానికి లేదు కదా. మనం లైవ్ అయిపోతే కూడా పునర్జన్మ ఉంటుంది. బీజము మనలో ఉండే ఈ పాజిటివ్ ఎనర్జీ ఈ శరీరాన్ని వదిలిపెట్టి బయటికి పంచభూతాల్లో కలిసిపోయింది. అది బీజం సూర్యరశ్మి కిరణాలకు ఏ ఆహార పదార్థంలో పోయి మనం ఏ లెవెల్లో ఉన్నామో ఆ వ్యక్తి కడుపులో మనం పుట్టాము. మరి ఇప్పుడు నీవు పొందినవన్నీ ఉంటాయి కదా బీజంలో. వేప చెట్టు వేసావు, మల్లెపూలు కాస్తాయా, బంగారు కొండ, మల్లె చెట్టే వేసావు, చింతకాయలు కాస్తాయా మీ ఇంట్లో. ఏ విత్తనం వేస్తే
ఆ వృక్షమే వచ్చినట్టుగా నీ బీజం ఏదైతే ఉందో, నీ ఆలోచనలు, కర్మ, ఫలితము ఏదైతే ఉందో అదే నీ. ఇంకొక సీక్రెట్ చెప్పనా, గోల్డ్ స్మిత్ వాళ్ళు ఉన్నారు కదా నాన్న, వాళ్ళ జీన్స్ ఎంత గొప్పవి తెలుసా, వాళ్ళకి ఎంత టెక్నాలజీ ఉంటుంది నాన్న. వాళ్ళు ఐఏఎస్లు అయినా రాణిస్తారు, ఐపీఎస్లు అయినా రాణిస్తారు, సాఫ్ట్వేర్ రంగంలో అయినా రాణిస్తారు. ఏ బిజినెస్ చేసినా వాళ్ళకు ఉండే సునిశ్చితత్వం ఇంకెవరికి రాదు బంగారు తల్లి. కొన్ని జీన్స్ చాలా గొప్పవి. అంటే ఎక్కడి నుంచి వచ్చింది అంటారు? జీన్స్ నాన్న, డిఎన్ఏ అని చెప్పాను కదా, మొదటి నుంచి ఉన్న డిఎన్ఏ లేకపోతే డిఎన్ఏనే నీకు పుట్టిందా లేదా తెలుసుకోవాలంటే డిఎన్ఏ. బీజం నాశనం అయ్యే అవకాశం లేదమ్మా అసలు. లేదు, అది ఎనర్జీ పాయింట్. ఈ విశ్వం మొత్తం ఎలా ఎనర్జీ తిరుగుతుందో ఇది ఒక పాయింట్, అదొక పెద్ద సముద్రం, నీటి చుక్క అంతే.